విశాఖ జగదంబ థియేటర్లో ఈరోజు గ్రాండ్గా విడుదలైన నందమూరి కళ్యాణరామ్ నటించిన విజయశాంతి కలిపి నటించిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ గ్రాండ్గా విడుదలైంది. ఈ చిత్రానికి తెలుగు శక్తి పార్టీ అధినేత బివి రామ్ ఈ చిత్రం విడుదలైన చూసి థియేటర్లోంచి వచ్చిన అనంతరం కేక్ కటింగ్ చేశారు. అభిమానుల మధ్యలో కేక్ కటింగ్ అనంతరం సినిమా కోసం ఇటువంటి సినిమా మళ్ళా ఎవరూ తీయలేరంటూ ఆయన మాటల్లో సినిమా చూసినట్లయితే ఎన్టీ రామారావు చెప్పినట్టు లాస్ట్ 20 minutes నందమూరి కుటుంబం మొత్తం ఉంటుందని చెప్పారు. నిజంగా లాస్ట్ 20 minutes లో కళ్యాణరామ్ చేసిన నటన నా భూతో నా భవిష్యత్ గత సినిమాల కంటే సినిమా తిరగేసింది. ఈ సినిమా ఈ సమ్మర్ బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్. తల్లి సెంటిమెంట్ అదిరిపోయింది. ఇలాంటి సినిమా ఇప్పుడు చూడలేదు ఇప్పటిదాకా. డెఫినెట్గా సినిమా మహిళల ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తారు. యాక్షన్ కానీ ఫైట్స్ కానీ అద్భుతం. డెఫినెట్గా ఏదైతే ఎన్టీఆర్ చెప్పారో చెప్పిన సినిమా అదే నందమూరి అభిమానులు ఎవరు డిస్కౌంట్ కాలేదు. అంతలా డెఫినెట్ గా ఈ సినిమా రికార్డు తిరగబోతుంది. నందమూరి బిడ్డ మజా ఫ్యామిలీ స్టైల్లో సినిమా మనకి మళ్ళా వచ్చింది. మనకి అది ఒక సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమా మళ్ళా మనకి చాలా తర్వాత వచ్చింది. ఇది ఒక సూపర్ డూపర్ హిట్ అయ్యే సినిమా. మళ్ళా ఈ సినిమా చాలా అద్భుతంగా తీశారు. టెక్నికల్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి. అన్ని ఎక్స్పెషల్లీ కళ్యాణరామ్ గారు విజయశాంతి ఎలివేషన్ సీన్స్ లాస్ట్ క్లైమాక్స్ మటుకు ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. మా పంపిణీదారులకి 100% మా పెట్టుబడికి డోకా ఉండదని మేము భావిస్తున్నాము. కాబట్టి ఇది సమ్మర్కి మంచి సినిమా అవుతుంది. లెక్క తీసుకోవాలా అది అంతకంటే చెప్పింది. నా పేరు తేజ అండి. నేనైతే వాస్తవానికి చెప్పాలంటే నేను ఎన్టీఆర్ అభిమాని కాదు. సినిమా చూసిన తర్వాత మాత్రం అభిమాని అవ్వాల్సిందే. అంత బాగా నటించారు కళ్యాణరామ్. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చాలా బాగుంది. మా నందమూరి మెగాస్టార్ కళ్యాణరామ్ సినిమా చాలా బాగుంది. మెగాస్టార్ తెలియదంటే వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. ఈ రోజు అనిల్ రావుపూడి ఎవరండి, శ్రీరామ్ గారు ఎవరండి, వీళ్ళందరూ నటిస్తున్నారు ఎవరండి? ఓన్లీ మెగాస్టార్ కళ్యాణరామ్ గారు మాత్రమే మెగాస్టార్ అంట. వాడు ఏం చేస్తున్నాడు? మంచి సినిమాలు తీయించుకోడు.